తెలంగాణలో బ్రదర్స్ రాజకీయం నల్లగొండ నుంచి మొదలవుతోంది. అవును, వారెవరో కూడా నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తులు. ఒకరు ఫక్తు వ్యాపార రాజకీయవేత్త అయితే మరొకరు కంప్లీట్ పొలిటీషియన్. రాజకీయంలోనే ఆమీతూమీ తేల్చుకోవాలనుకునే కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ సర్కారులో కీలకం కావాలని భావిస్తున్నారు. టికెట్ కేటాయింపులో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న పార్టీ హైకమాండ్ ఇప్పుడు బ్రదర్స్ ఇద్దరికీ టికెట్లు కేటాయించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి నల్లగొండ నుంచి బరిలో దిగుతుంటే, రేవంత్ రెడ్డితో విభేదించి పార్టీ నుంచి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకొని మునుగోడు నుంచి బరిలో దింపింది. దీంతో బ్రదర్స్ ఇద్దరూ హోరాహోరీ పోరాడుతున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకుంటామంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే నల్లగొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మరోసారి బరిలో దిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ఈయన మరోసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఢీ కొడుతున్నారు. భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి జిల్లాలో కాటన్ మిల్స్ వ్యాపారం చేస్తారు. ఆర్థికంగా స్థితిమంతుడు కూడా. నియోజకవర్గంలో 20 ఏళ్లుగా రాజకీయం చేస్తూ తనకంటూ ఒక వర్గాన్ని రూపొందించుకున్నారు. అయితే దుందుడుకు వైఖరితో అటు అధికారులపైన ఇటు కార్యకర్తలపైన జులూం ప్రదర్శిస్తారట. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బంపర్ విక్టరీ సాధించిన భూపాల్ రెడ్డి మరోసారి విజయం కోసం శ్రమిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో భూపాల్ రెడ్డి వర్గం వర్సెస్ చాడ సురేష్ రెడ్డి వర్గం పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. నియోజకవర్గంలో చాడ కిషన్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ మేరకు సహకరిస్తారన్న అనుమానం ఉంది. అయితే నల్లగొండ ముఖ్యనేత చకిలం అనిల్ కుమార్, బండ నరేందర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో కీలకమైన నేతలుగా ఉన్నారు. అవకాశం వస్తే పోటీ చేసేందుకు కూడా సిద్ధమన్నట్టుగా ఉన్నారు. వీరందరూ మరోసారి భూపాల్ రెడ్డికి ఏ మేరకు సహకరిస్తారో చూడాలి. ఈ నియోజకవర్గంలో మరో ముఖ్యనేతగా చాడ కృష్ణారెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు జరగకపోవడంపై విమర్శలు కూడా ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ సరిగా లేనన్న విమర్శ కూడా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య, ఎల్లమ్మగూడెం విలేజ్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని జిల్లా నాయకులందరినీ ఏకతాటిపైకి తెస్తే తప్ప గెలుపు సాధ్యం కాదన్న భావన ఉంది ఇక్కడ. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి బరిలో దిగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయంపై ఆయన ధీమాతో ఉన్నారు. నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవిని పొందారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీలోనే జంగ్ సైరన్ మోగించారు ఆయన. వెంకటరెడ్డి 1999 నుంచి 2014 వరకు వరుసగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి గతంలో భువనగిరి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగాను, మునుగోడు ఎమ్మెల్యేగాను గెలుపొందారు. ప్రస్తుతం మరోసారి మునుగోడు నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడు కూడా. ఈ నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ తన వర్గీయులకు కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ వారి మనసులు చురగొన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇక ఈ నియోజకవర్గంలో మరో సీనియర్ నేత దుబ్బాక నరసింహారెడ్డి కీలకంగా ఉన్నారు. సీనియర్లను పెద్దగా పట్టించుకోకుండా ఢిల్లీ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితోనూ విభేదాలున్నప్పటికీ ఇటీవల కాలంలో ఇద్దరు కలిసి పనిచేశారు. ఇక బీజేపీ నుంచి మాధగోని శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. కాకతీయ విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు పొందారు ఆయన. ఆర్థికంగా బలమైన నేత. టీడీపీ నుంచి ఇటీవలే బీజేపీలోకి చేరి టికెట్ సంపాదించుకున్నారు. దీంతో పార్టీ కేడర్ ఆయనను ఏ మేరకు ఆమోదిస్తుందో చూడాలి. నియోజకవర్గంలో బీజేపీలో 3 గ్రూపులున్నాయి. నరసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కంకణాల శ్రీధర్ రెడ్డి ముగ్గురు ఎవరికి వారే తమది పై చేయి కావాలనుకుంటున్నట్టుగా ఉండడంతో విభేదాలు పొడచూపుతున్నాయి. అయితే ప్రస్తుతం పార్టీలో అంత ఊపు లేకపోవడంతో ఎవరి పని వారు చేసుకుంటున్నారు. జిల్లా ఏబీవీపీ నేత పోతెపాక సాంబయ్య, తుంగతుర్తి ముఖ్యనేత వీరెల్లి చంద్రశేఖర్, న్యాయవాది గోలి మధుసూదన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ముఖ్య నేతలుగా ఉన్నారు. ఇక నల్లగొండ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూతులున్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది ఒకసారి చూద్దాం. నల్లగొండ నియోజకవర్గంలో 284 పోలింగ్ బూతులుండగా ఓటర్లు మొత్తం సైతం 2,37,866 మంది ఓటర్లు ఉన్నారు.
నల్లగొండ ఓటర్లలో ముస్లింలు 18% వరకు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం 10%కి పైగా ఉంది. గౌడలు 10% పైగా ఉండగా యాదవులు 10%కి చేరువలో ఉన్నారు. మాదిగలు 8.5% ఉండగా పద్మశాలిలు 8% ఉన్నారు. మున్నూరు కాపు, మాల, వైశ్యులు 5% చొప్పున ఉన్నారు. ఇతర అన్ని కులస్తులు 21% వరకు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో మరోసారి ఆధిపత్యాన్ని రుజువు చేసుకొని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సీఎం రేసులో ఉండాలని తపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విక్టరీ నల్లేరు మీద నడకేనన్న భావన వ్యక్తమవుతోంది.